ఏం చేస్తున్నాడంటే ప్రీ ప్రైమరీ స్కూలు ఇప్పుడు శ్రీ విద్య అని చెప్పి ప్రీ ప్రైమరీ అని చెప్పి అంగన్వాడీలకు వ్యతిరేకంగా ప్రైమరీ స్కూళ్ళల్లో ఏర్పాటు చేస్తున్నాడు అనమాట. ఆ ప్రైమరీ స్కూళ్ళల్లో ఈ ప్రీ ప్రైమరీ విద్య అనేటువంటిది చేసినప్పుడు ఇంకా అంగన్వాడీలని మొత్తము తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి మేము 50 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నాము. అలా చేస్తూ 50 ఏళ్ళ నుండి దీని మీదనే మేము చేసుకుంటూ మేము ఏదో ముందు తర్వాత ఏదన్నా అవుతాము ఇట్లా అని చెప్పి ఎన్నేళ్ళ నుండి కష్టపడి చేసుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యతిరేకంగా ఈ ప్రీ ప్రైమరీ అనేటువంటిది ప్రభుత్వ స్కూళ్ళల్లో పెట్టడం ఎంతవరకు కరెక్టు? అదేదో ప్రీ ప్రైమరీ పెట్టేది మా పరిస్థితి ఏంది? ఇప్పుడు నువ్వు ప్రీ ప్రైమరీ పెడతా అని అంటున్నావు ఆ గవర్నమెంట్ స్కూల్లో, అదేందో మాకే పెట్టు, మా దాంట్లోనే పెట్టు, మేమే అభివృద్ధి చేస్తాం. దానికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు, దానికి సంబంధించిన మెటీరియల్ అవన్నీ ఇవ్వు, మాకు అదనపు డ్యూటీలు లేకుండా చేసి దీని మీదనే ప్రీ ప్రైమరీ మీదనే మా యొక్క కాన్సంట్రేషన్ మొత్తం దాని మీద పెట్టి పిల్లలను అభివృద్ధి చేసే బాటలో మేము నడుస్తాము. అదేదో మాకే ఇవ్వకుండా మాకు వ్యతిరేకంగా ప్రభుత్వ స్కూళ్ళలో రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా రోడ్ల మీద పరిస్థితి అంటే ఇదే, దీని గురించే. మొదలుగా ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 రోజుల ధర్నా చేసినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ప్రతి దగ్గర మా అందరి జిల్లా విలేజ్ వైజ్గా వచ్చి మాకు మద్దతు ఇచ్చిండ్రు. ఏమని? ఈ కేసీఆర్ ప్రభుత్వము ఇలా మీకు తక్కువ జీతాలు ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు, అదనపు డిపార్ట్మెంట్ల ఇవి వర్క్ చేపిస్తున్నారు, మరి జీతం ఇంత అయితే మీ కుటుంబం ఎట్లా బతుకుతుంది, ఏం కథ? మా ప్రభుత్వం వస్తే మీకు 30,000 ఇచ్చినా తక్కువనే, మేము అధికారంలోకి వస్తే అదే. ఇప్పుడు ఆయన చెప్పిందేమో అది ఫస్ట్, ఇప్పుడేమో ఈ రకంగా చేస్తున్నారు. ఇప్పుడేమో ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని రోడ్ల పాలు చేసి ఫ్రీ ప్రైమరీ అని అది అని రోడ్ల పాలు చేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 18,000 కూడా ఇవ్వకుండా ఆ చాలని జీతంతో మేము మా కుటుంబాలను ఇది చేసుకోలేక ఇట్లా ఈయన ఎంబడబడి రోడ్ల పోంటి ఇట్లా వస్తే మమ్మల్ని పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ పట్టేసి రోడ్ల మీద ఎక్కించుకొని పోయి డబ్బులు లేవు కోసిన డబ్బులు లేవు అని అంటే అందరికి ఎలా ఇస్తున్నాడు? మాకు మా వరకు వచ్చే వరకే డబ్బులు లేవా? కోటీశ్వరాలం వద్దాంబా, మాకు పట్టా బొట్ట మా పిల్లలకి ఇంత బతికించుకొని ఇంత చదువు చేపించుకునే జీతం ఇస్తే చాలు మాకు. మేము కోటీశ్వర్లను అవుతాం. మేము ఎంతైతే పని చేస్తున్నామో మా కష్టానికి తగినటువంటి ఫలితం ఇస్తే చాలు. ధర్నా కూడా చేసుకొని ఇస్తలేడు. 4 రోజుల నుండి పోలీసు వాళ్ళు ఇండ్ల కాడికి వస్తున్నారు, స్కూల్ కాడికి వస్తున్నారు, మాతో ఫోటోలు దిగుతున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ఫోటోలు దిగమంటున్నారు. గతంలో మీకు ఏదైతే డిమాండ్ కావాలని ఒక 24 రోజులు ధర్నా చేసిన స్వేచ్ఛ ఉన్నది. ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఆ స్వేచ్ఛ కూడా లేదు. విలేజ్ లెవెల్ నుంచే 4 days నుంచే మమ్మల్ని అరెస్టులు చేపిస్తున్నాడు, ఇండ్లకు పోస్తున్నారు పోలీసు వాళ్ళు. 4 days ముందు నుంచే మేమున్నాయి, మా ఫోటోలు ఉన్నాయి, కొద్దిగా మేము దిగినాం, మా సెంటర్ల కాడ దిగినాం.